హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే. ఈరోజు ఎపిసోడ్లో ముందుగా మధు మారుతీరావు దగ్గరికి వస్తుంది. తన మావయ్య చంద్ర చనిపోయాడని, ఆ షాక్తో అత్తయ్య దమయంతికి పిచ్చెక్కిపోయిందని చాలా సంతోషంగా చెప్తుంది. ఇంట్లో ఒకరు చనిపోతే అత్తయ్యకు మతి స్థిమితం లేకపోతే నీకు ఇంత సంతోషంగా ఉందా అని మారుతీరావు కోపంగా అడుగుతాడు. దానికి మధు ఇలా వెంటనే కౌంటర్ ఇస్తుంది. నీకు గతం గుర్తుంటే ఈ పాటికి ఎగిరి గంతేసేవాడివి మావయ్య. గతంలో నువ్వు ఎన్ని దారుణమైన ప్లాన్స్ వేసేవాడివో తెలుసా? అసలు చంద్రని బాంబ్ బ్లాస్ట్లోకి నెట్టిందే నువ్వు. అంతేకాకుండా ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. అంత జరిగాక చంద్ర ఎలా బ్రతికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాడు అనే విషయం ఆ ఇంట్లో ఉన్న ఏ ఒక్క బుర్ర ఆలోచించడం లేదు. ఆ రోజు ఏదో సీక్రెట్ ఉందని నాకు ఫోన్ చేసావు, కానీ ఇంతలోనే కోమాలోకి వెళ్ళిపోయావు. కొంచెం గతాన్ని గుర్తు తెచ్చుకో మావయ్య అని మధు గట్టిగా అడుగుతుంది. మధు మాటలకు మారుతీరావు గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. నేను నెట్టేశానా? నా మీద నిందలు వేసి నన్ను ఇరికించాలని చూస్తున్నావా అంటూ మారుతీరావు గట్టిగా తిడతాడు. నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా నన్నే వెళ్ళిపోమంటావా అని లేవబోతుంటే మారుతీరావు ఆరోగ్యం పాడవుతుందని భయపడి వద్దు 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 మావయ్య, నేనే వెళ్ళిపోతాను అని మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు వెళ్ళిపోగానే మారుతీరావు తన నాటకాన్ని ఆపి ఆ మధు ఎన్ని కుతంత్రాలు చేస్తుందో అని వెంటనే సింధుకు ఫోన్ చేస్తాడు. అమ్మా సింధు, మధు ఇక్కడికి వచ్చింది. చంద్ర చనిపోయాడని, దమయంతి పిచ్చెక్కిందని చాలా సంతోషపడుతోంది. అంతేకాకుండా చంద్రని బాంబ్ బ్లాస్ట్లో నెట్టింది నేనే అని నా మీద నిందలు వేస్తోంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా అని అడుగుతాడు. దానికి సింధు వద్దు మావయ్య అని చెప్తుంది. ఇప్పటికే ఇంట్లో అందరూ మావయ్య విషయంలో దిగులుగా ఉన్నారు. మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ గొడవలు తట్టుకోలేరు మావయ్య. ఆ మధు ఏం చేయలేదు. నాగుపాము కాదు, కేవలం వానపాము లాంటిది. అంతా నేను చూసుకుంటాను కదా అని సింధు సర్ది చెప్తుంది. సింధు ఫోన్ మాట్లాడుతుండగా భాగ్యం అక్కడికి వచ్చి మళ్ళీ ఆ మధు మారుతీరావు దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతుంది. జరిగింది అంతా సింధు చెప్పడంతో భాగ్యం తీవ్ర ఆగ్రహానికి లోనవుతుంది. ఎంత జరిగినా దాని బుద్ధి మారలేదు. ఉండు, దీని పని చెప్తా అంటూ తేజ అని పిలుచుకుంటూ వెళ్తుంది. తేజ అయితే తన తల్లి గది ముందు పడుకుంటే కాపలాగా ఉంటాడు. భాగ్యం వచ్చి రే తేజ, నీ భార్య ఎక్కడ్రా అని అడుగుతుంది. నాకు తెలియదు బామ్మ, అమ్మ పడుకుంటే నేను ఇక్కడే ఉన్నాను. ఏమైంది అని తేజ అడుగుతాడు. దానికి భాగ్యం నీ కళ్ళు కప్పి అది మళ్ళీ మారుతీరావుని కలవడానికి వెళ్ళిందిరా అని చెప్తుంది. ఆ మాటలకు తేజ విపరీతమైన కోపం వస్తుంది. అవునా, రానివ్వు, దాన్ని ఇప్పుడే ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అంటాడు. కానీ భాగ్యం దానికి బుద్ధి రావాలంటే కేవలం గెంటేయడం కాదురా, గట్టిగా బుద్ధి చెప్పు అని సలహా ఇస్తుంది. ఇంతలో మధు ఇంటికి వస్తుంది. తేజను చూసి తేజ అది అని ఏదో చెప్పబోతుంటే తేజ కోపంగా ఆగు మధు, నిన్ను ఎవరైనా అడిగారా? నువ్వు పైకి గదిలోకి వెళ్ళు అని గంభీరంగా చెప్తాడు. మధు గదిలోకి వచ్చి ఏంటి తేజ, ఏమనకుండా ఇంత సైలెంట్గా ఉన్నాడు, ఏదో తేడాగా ఉందే అని అనుకుంటుంది. కానీ ఇంతలోనే తేజ గదిలోకి వచ్చి తలుపులు పెట్టేసి బెల్ట్ తీసి మధును విపరీతంగా చితకబాదుతాడు. మధు నొప్పితో అబ్బా అమ్మో అని అరుస్తూ ఉంటుంది. ఇదంతా ఆ ముసలిదాని వల్లే జరిగింది అని గ్రహించి తేజ నన్నే కొడతావా అని కసిగా అనుకుంటూ పొలిటీషియన్కి ఫోన్ చేస్తుంది. ఆ పొలిటీషియన్ కూడా తన భార్య రత్నం చేతిలో దెబ్బలు తిని నొప్పితో మూలుగుతూ ఉంటాడు. ఏంటి మధు అని అడిగితే నేను నిన్ను అర్జెంటుగా కలవాలి అని మధు అంటుంది. పొలిటీషియన్ నాకు అస్సలు ఓపిక లేదు మధు అని చెప్తే నాకు మాత్రం ఉందా, ఎలాగైనా 1 గంటలో నువ్వు అక్కడ ఉండాలి అని మధు ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు ఇంట్లో దమయంతి అద్దంలో చూసుకొని అయ్యో నా నుదుటిన కుంకుమ లేదు, చంద్ర వచ్చే సమయం అయ్యింది. చంద్ర వస్తే కుంకుమ లేకపోతే అస్సలు ఒప్పుకోడు. కుంకుమ బన్న ఏది అని వెతుక్కుంటూ ఉంటుంది. ఇంతలో సింధు వచ్చి ఏం వెతుకుతున్నారు అత్తయ్య అని అడుగుతుంది. దమయంతి కుంకుమ బన్న కనిపించడం లేదని చెప్పేసరికి భాగ్యం కూడా అక్కడికి వస్తుంది. భాగ్యం ఇది నీ పనేనా అని చిన్నగా అడుగుతుంది సింధు. అవును సింధు, నా కొడుకు లేడు, భర్త చనిపోయాక సాంప్రదాయం ప్రకారం కుంకుమ పెట్టుకోకూడదు కదా అని అంటుంది. దానికి సింధు ఎంతో పరిణితితో సమాధానం ఇస్తుంది. సాంప్రదాయాలు మనుషులు పుట్టాక వచ్చాయి భాగ్యం. ఆవిడ మానసిక పరిస్థితిని బట్టి ఆవిడ ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండనిద్దాం. వీరిద్దరూ చిన్నగా మాట్లాడుకోవడం చూసిన దమయంతి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. సింధు కవర్ చేస్తూ ఏం లేదు అత్తయ్య, కుంకుమ భరణ భాగ్యం దగ్గర ఉందట.
తీసుకురా భాగ్యం అని చెప్తుంది. దానికి దమయంతి భాగ్యం వైపు అనుమానంగా చూస్తూ అదేంటి, ఎందుకు అత్తయ్య దాచారు అని అంటుంది దమయంతి. భాగ్యం కుంకుమను తీసుకొని వెళ్ళి బొట్టు పెట్టుకొని అక్కడే మర్చిపోయాను అని దాము అని అమాయకంగా చెప్తుంది. దమయంతి తన భర్త చంద్ర గురించి గుర్తు చేసుకుంటూ మురిసిపోతుంది. నేను బొట్టు పెట్టుకోకపోతే చంద్ర తిట్టేవాడు, పెట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉన్నావని పొగిడేవాడు అంటూ పాత జ్ఞాపకాల్లో తేలిపోతుంది. భాగ్యం అయితే వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తూ దమయంతి ఇంకా భ్రమల్లోనే బతుకుతోందని గ్రహించిన భాగ్యం, నువ్వు ఎంతకాలం ఈ భ్రమలో ఉంటావమ్మా, చంద్ర ఇంకా తిరిగి రాడు అని ఎప్పుడు తెలుసుకుంటావు దాము అంటూ ఆమెను నిజంలోకి తీసుకురావాలని చూస్తుంది. కానీ దమయంతి ఆ నిజాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ఏంటి అత్తయ్య, చంద్ర నా కోసం ఇంటికి వచ్చాడు, ఇప్పుడే ఏదో పని ఉంది అని బయటకు వెళ్ళాడు అంటూ చంద్ర బతికే ఉన్నాడనే భ్రమలో ఆశలో మాట్లాడుతుంది. చంద్ర నా బొట్టులో, నేను వేసుకున్న గాజుల్లో, నా మంగళసూత్రంలో, నా 5వ ఉన్నాడు. ఇవన్నీ నేను నా ప్రాణంలా చూసుకుంటాను అని దమయంతి ఎంతో ఆవేదనతో గట్టి నమ్మకంతో చెప్తుంది. తన భర్త ఉనికిని ఆ వస్తువుల్లోనే చూసుకుంటూ ప్రాణప్రదంగా భావిస్తుంది. దమయంతి పడుతున్న మానసిక వేదనను, ఆమె మాటల్లోని ఆర్తిని చూసి సింధు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక పక్క దమయంతి ఇంకా భ్రమలోనే ఉందనే బాధ, ఇంకో పక్క ఆమె ప్రేమలోని తీవ్రత సింధు మనసును తీవ్రంగా కలిచివేస్తూ ఉంటాయి. ఏంటి సింధు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంటే దేవుడితో గట్టిగా గొడవపడాలని ఉంది అని సింధు అనడంతో దమయంతి ఆమెను ఓదారుస్తూ, యష్కి నువ్వంటే చాలా ప్రేమ, చంద్ర నన్ను చూసుకున్నట్టే యశ్ నిన్ను కూడా చూసుకుంటాడు అని చెప్తుంది. దమయంతి మాటలకు భాగ్యం మనసులోనే భగవంతుణ్ణి వేడుకుంటుంది. దమయంతి అయితే వంటగదిలోకి వెళ్తుండగా సింధు, భాగ్యం ఆమెను ఆపి విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్తారు. వారు వెళ్ళడమే ఆలస్యం. మధు ఎంట్రీ ఇస్తుంది. దమయంతిని ఎలాగైనా మానసిక దెబ్బ కొట్టాలని, ఆమెను కోమాలోకి నెట్టాలని మధు కుట్ర పన్నుతుంది. గతంలో జరిగిన యాక్సిడెంట్, హాస్పిటల్ విషయాలను గుర్తు చేస్తూ మావయ్య చనిపోయి 3 వారాలు అవుతుంది అనే నిజాన్ని దమయంతి మనసులోకి బలంగా ఎక్కిస్తుంది. దీంతో దమయంతి తీవ్రమైన గందరగోళానికి గురై చంద్ర చంద్ర అని అరుస్తూ గది బయటకు వస్తుంది. సింధు ఎంత నచ్చజెప్పాలని చూసినా హాస్పిటల్లో విన్నది నిజమా, ఇక్కడ చూస్తున్నది నిజమా అని నిలదీస్తుంది. అప్పుడు సింధు చాకచక్యంగా, మీకు మావయ్య కనిపిస్తుంటే ఎవరి మాటలు నమ్మకండి, మీ మనసును చెప్పిందే వినండి అని నచ్చచెప్తుంది సింధు. మరోవైపు మధు ఒక పొలిటీషియన్ని కలుస్తుంది. ఆ పొలిటీషియన్ మధుపై జాలి చూపిస్తూ ఆమెను తన వలలో వేసుకోవాలని, మునగ చెట్టు ఎక్కించాలని చూస్తూ ఉంటాడు. కానీ మధు చాలా తెలివిగా, మీ భార్య రత్నం చేతిలో మీరు బాగానే దెబ్బలు తిన్నట్టున్నారు, నా మీద జాలి వద్దు, మనమిద్దరం ఒకే పడవలో ఉన్నాం అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. తనపై పడిన ప్రతి దెబ్బకు ఆ కుటుంబం చేత సమాధానం చెప్పిస్తానని, అందుకోసం దమయంతిని ఊహల్లోంచి బయటకు తెచ్చి చంద్ర చనిపోయాడనే నిజంతో ఇంట్లో నిప్పు పెడతానని చెప్తుంది. చంద్రకు పిండ ప్రదానం చేయించిన పంతులు గారిని పిలిపించి దమయంతి ముందే నిజం చెప్పిస్తే ఆమె స్పాట్లోనే కోమాలకు వెళ్ళడం ఖాయమని మధు ప్లాన్ వేస్తుంది. పంతులు గారు నిజం చెప్పేలా చేస్తానని పొలిటీషియన్ను తీసుకుని బయలుదేరడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో కథ సరికొత్త మలుపు తిరిగింది. మధు నేరుగా ఇంటికి వచ్చి సరికొత్త పాయింట్తో సింధుని నిలదీయడానికి వస్తుంది. ఫ్లైట్ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఆర్థిక సాయం అందుతుంది. కానీ చంద్రమావయ్య చనిపోయి ఎన్ని రోజులైనా ఆ డబ్బు రాలేదేంటి అంటే దానికి అర్థం మావయ్య ఫ్లైట్లో చనిపోలేదనే కదా అంటూ సింధుపై సీరియస్ అవుతుంది. మరి మధు తెచ్చే పంతులు గారు దమయంతి ముందు నిజం చెప్తారా? మధు అడిగే ఇన్సూరెన్స్ డబ్బుల ప్రశ్నకు సింధు దగ్గర ఉన్న సమాధానం ఏంటి? చంద్ర నిజంగానే బతికి ఉన్నాడా, లేదా సింధు ఈ నిజాన్ని ఎలా దాచబోతోంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూడాల్సిందే. మధు వేసిన ఈ ప్లాన్ వల్ల దమయంతికి నిజం తెలిసిపోతుందా, లేక సింధు మళ్ళీ మధు ప్లాన్ను తిప్పికొడుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆసక్తికరమైన అప్డేట్తో తర్వాత వీడియోలో కలుద్దాం.